పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పత్తికొండ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. మే 13వ తేదీన సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని శ్యాంబాబు కోరారు. నేను అక్కడ ఉండి రాత్రి నంద్యాలలో రాత్రి 3 గంటలకి ఆయన బస్సు ఇరగొట్టి లోపల నుంచి అదేందో పెద్ద క్రిమినల్ ని పట్టుకుని తీసుకుని పోయినారు. ఉండకూడదు, ఇట్లాంటి వాళ్ళు రాజకీయంలోనే ఉండకూడదు. అందుకోసం దయచేసి మీరు అందరూ 10 మందికి చెప్పండమ్మా, సాయం చేయడమ్మా. పోయినసారి మనము డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు అంటే 2014 to 19 మనం రాంపురం మన కొట్టాలకి మనం పుచ్చకాయల మాడ నుంచి ఒక రోడ్ మనం వేయడం జరిగింది. అంటే దానికి శాంక్షన్ చేయించుకొని జియో తీసుకొని దాని నిధులన్నీ కూడా మనం సెట్ చేసుకున్నాం. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన వెంటనే సరే మన చేతుల్లో కాకపోయినా కానీ వాళ్ళ చేతులతో అన్నా ఊరికి ఒక రోడ్డు పడుతుందని చెప్పి మేము ఆశించాము. కానీ రావడం ఈ జగన్మోహన్ రెడ్డి అన్ని ఫండ్స్ అన్ని తీసేసుకొని ఆయన ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాడు దానితో. మరి అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అంటే 19 నుంచి 24 దాకా నాకు మన ఊళ్ళో ఏం జరిగిందో, వాళ్ళు ఏమైనా హామీ ఇచ్చినారా, హామీ నెరవేర్చినారా, అట్లాంటిదన్నా కూడా ఏమైనా జరిగిందంటే అది కూడా మరి ఈ జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే 4 చెట్లు నరుక్కుంటూ పోతాడు తప్ప ఆయన ఏమి చేసినది ఇక్కడ ఏం లేదు. ఉన్న చెట్లు కష్టపడి మనం పెంచుతాము. ఈయన ఏం భయం ఉందో, ఎవరు షూట్ చేస్తారో ఏమో అనుకొని ఆయన పరదాలు కట్టించుకొని ఉన్న చెట్లు మొత్తం నరికి పాడేసి ఆయన ధోరణ అలా ఉంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి ధోరణ ఇంకో రకంగా ఉంది. ఊరు తిరిగితే ఎక్కడ శాండ్ ఉంది, ఎక్కడ లిక్కర్ అమ్మొచ్చు, ఎక్కడ ల్యాండ్ మాఫియా చేయొచ్చు అని ఇట్లాంటి దొంగ పనులు ఈమె చేసుకుంటూ పోతుంది. అందుకోసమే మీరందరూ బాగా ఆలోచించాలా. రాబోయే కాలం 100% చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన పత్తికొండ కూడా ఉంటుందని చెప్పి ఈరోజు సభాపతిగా చెప్తున్నాను.